వైసీపీ నేతలపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత కమెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. తాను మాట్లాడడం మొదలు పెడితే వైసీపీ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. ఆమె పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. కుటుంబ సభ్యుల విషయం మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. విషయంలో జగన్ తీరుపై సోషల్ మీడియాలో అనేక మంది ప్రశ్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. మా చిన్నానా నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? నా చెల్లి నేను నెత్తిన పెట్టుకుంటా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, మీకేంటి నష్టం? నా తల్లి కోర్టుకి ఈడుస్తా, మీకేంటి నష్టం? మా నాన్న సిబిఐ ఛార్జ్ షీట్లో చేరుస్తా, మీకేంటి నష్టం? మా చిన్నాన్న, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్. ఏమనాలి? ఇది పర్సనలా? మీది సిక్ మైండ్ సెట్. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టులోనే కాదు, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో కూడా అదే జరిగింది అన్నారు. అన్ని పోర్టుల మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదన్నారు షర్మిల. దోషులెవరో తేల్చి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషన్ కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాట, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి. అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి.